సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా వధువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో బీ ఆన్ ద అలర్ట్, జాగరూకుడవై యుండుము అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. ఉపదేశము గుర్తించుకొనుట. నీవేలాగు ఉపదేశము పొందితువో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయగొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అటు తరువాత మనము చూసినట్లయితే ఉపదేశము గుర్తించుకొనుట అనే అంశం తరువాత ప్రభువు దిన విపత్తులు. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ప్రభువు దిన విపత్తులు వివరంగా ధ్యానిస్తాం. వాదములకు దూరము. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. వాదములకు దూరముగా ఎలాగుండాలి అనే విషయాలు ఇక్కడ బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. మిమ్మును మీరు అసహ్యించుకొనుట, మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనినా మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకొందురు. ఇక్కడ మిమ్మల్ని మీరు అసహ్యించుకొనుట అనే విషయంలో అనేక విషయాలు ధ్యానిస్తాం. విశ్వాస హితవాక్య ప్రమాణము. క్రీస్తు యేసునందుంచవలెన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను కైగొనుము. ఇక్కడ విశ్వాస హితవాక్య ప్రమాణములు అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో ఈ సమయంలో బీ ఆన్ ది అలర్ట్, జాగరూకుడవై ఉండుము. బీ ఆన్ ది అలర్ట్,
జాగరూకుడవై ఉండము. సిద్ధపడడానికి జాగరూకత ఎంత అవసరమైన విషయాలు వివరణ బైబిల్ వివరణ ధ్యానిస్తాం. ఈ సిద్ధపాటు దేనికండి? ప్రభు యొక్క రాకడికి, మన పోకడికి. దీనికి జాగరూకత అనేది చాలా అవసరం. ఈ మెసేజ్ అంతా విన్న తర్వాత మీరు సిద్ధపడి ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఈ జాగరూకత అంటే ఏమిటి? ఈ జాగరూకత వివరణ చూద్దాం. నేను చదువుదలి. అప్రమత్తంగా ఉండుట. జాగరూకత అంటే అప్రమత్తంగా ఉండడం అనమాట. అంటే చాలా జాగ్రత్తగా ఉండడం, మెలకువగా ఉండడం, ఏంటవుతుంది ఏంటి అనే జాగ్రత్త కలిగి ఉండడం. ఇదేంటండి? సెక్యూరిటీ గార్డ్స్, ఆర్మీ పీపుల్ అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా డేంజర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ పక్షంగా మనకి జాగ్రత్త అవసరం. కుటుంబం ఎటు సాగుతుంది, ఎలా ఉంది, క్రమశిక్షణలో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది. మళ్ళీ చదువురా. అప్రమత్తంగా ఉండుట. అప్రమత్తంగా ఉండడం అంటే చాలా కేర్ఫుల్గా ఉండడం. తర్వాత 2, సాతాను గర్జించే సింహంలా మృంగివేయాలని చూస్తున్నాడు. ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే పేతురు గారు దాని వివరం చాలా వివరంగా ఇచ్చారంటే, అతను సాతాను గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ఈ మధ్యలోనండి నేను ఎక్కువ టైం ఒక్క గడి కూడా వేస్ట్ చేయకుండా ఈ బైబిల్ రిలేటివ్ వీడియోస్ అన్నీ చూస్తున్నా. ఒక వీడియో నేను చూసినప్పుడు సాతాను తన యొక్క అనుచరులకు చెప్తున్నాడు, రే మార్మన్స్ అనుభవం లేనట్టు జోలికి వెళ్ళకంటారా మీరు అంటున్నాడు. ఎందుకు గురువుగారు ఆడితే మనకేం పంటాడు, మనోడే అని చెప్తాడు. నామకార్థ క్రైస్తవుడు సాతాను సంబంధులే. ఎవడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టమన్నాడండి? ఎవడైతే మార్మన్స్ పొందాడో వాడి మీదే మీరు దృష్టి పెట్టండి. ఆయన ఎలాగైనా పాడు చేశాడు. శ్రమలు ఎవడికి వస్తాయండి? నామకార్థ క్రైస్తవుడికి రావు. ఎవడైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపని ఉద్దేశించున్నాడో వాడికి శ్రమలు వస్తాయి, మామూలు వాడికి రావు అవి. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదువు తల్లి. సాతాను గర్జించే సింహంలా మృంగివేయాలని చూస్తున్నాడు. ఏంటి, మనకి పడుకోవడానికి టైం ఉంటుంది, టిఫిన్ చేయడానికి టైం ఉంటుంది, ఊరి మీద తిరగడానికి టైం ఉంటుంది, ప్రార్థనకి టైం ఉండదు. మనకి గుడికి రావడానికి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. సాతాను గడ్డండి 24 hours 24 గంటలు బిజీగా ఉంటాడు సాతాను. దేనికండి? ఎవరిని మింగేద్దామా, ఎవరిని బాడీ చేద్దామా. ఎందుకంటే వాడికి తెలుసు వాడి టైం దగ్గర పడిపోతుందని. వాడు పాతాల బిలంలో బంధించబడతాడని తెలుసు. ఈ లోపల ఎంతమందిని బాడీ చేయాలని? విశ్వాసాలని, అవిశ్వాసాలు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు. మళ్ళీ చదవండి. అది సాతాను గర్జించే సింహంలా మృంగివేయాలని చూస్తున్నాడు. సాతాను ఎలా తిరుగుతున్నాడు అంటే గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మింగేద్దామా అని చూస్తున్నాడు అంటే. తర్వాత విశ్వాసంలో దృఢంగా ఉండి సాతానుని ఎదిరించండి. విశ్వాసంలో దృఢంగా ఉండండి అంటే విశ్వాసం అంటే ఒకటి ఉంటాయి కదా, దానిలో నువ్వు దృఢంగా ఉండడానికి. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి మన వంటి రుచిగా. దాని మళ్ళీ ఏం చెప్తున్నాడు 6వ వచనంలో? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట సాధ్యం అంటున్నాడు. దాని గురించి ఏం చెప్తున్నాడు చదవమా? విశ్వాసంలో దృఢంగా ఉండి. విశ్వాసంలో దృఢంగా అంటే గట్టిగా ఉండాలన్నమాట. నాకు జరుగుతుంది, దేవుడు చేస్తాడు, నాకు భయం లేదు, ఆ దృఢత్వం ఉండాలి విశ్వాసంలో. తర్వాత సాతానుని ఎదిరించండి. విశ్వాసంలో దృఢంగా ఉండి సాతాన్ని ఎదిరించండి. చాలామంది సాతాను గురించి సాతాను పో అంటుంటాడు. నా తల్లి సంఘంలో నేను ఉండేటప్పుడు మా దగ్గర ఒక సెక్షన్ ఉండేవాడు. ఆయన తర్వాత పాస్టర్ అయిపోయి ఇప్పుడు చనిపోయాడు కూడా. హోల్ నైట్ ప్రేయర్స్ చేసేవాళ్ళు యూత్ అందరూ కూడా. సార్ మీరు ప్రార్థన చేయమంటే ఆయన ఏం చేసాడో తెలుసండి, సాతాను నిన్ను ఖండములుగా నరికి ముక్కలుగా నరికి 7 సముద్రంలో అవతల విసిరేస్తున్నాను అన్నాడు. ఆ ప్రేయర్ అయిపోయి నేను అడిగాను, సార్ సాతాను అంటే ఏంటి? ఇది చేప అనుకుంటున్నారా, మాంసం మొక్క అనుకుంటున్నారా, ముక్కలుగా నరగడానికి? రే బాబు, దేవుడికి సాతానికి ఒకే మాట తేడా ఉంటుంది. ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సాతానుడు శక్తిమంతుడు. యేసుప్రభు గారు శిష్యులకి చెప్తారు, సాతానుడు మిమ్మల్ని జల్లిల్లో జల్లించడానికి అడిగాను కానీ నేను సెలవు ఇవ్వలేదంటాడు. ఆయన యేసుప్రభు గారు సెలవు ఇస్తే మనం నిలబడతామండి. నిన్నటి దినాన్నైతే 1.5 గంటల నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఏడుస్తున్నానండి. ఎందుకు ఏడుస్తున్నానంటే, ప్రభువా మొదటి రోజు నుంచి నన్ను కాపాడుతూ నడిపిస్తున్నారు ప్రభువా. అనేక సార్లు నిన్ను తప్పిపోవలసింది, అనేక సార్లు నిన్ను నాశనం అయిపోవలసింది, అనేక సార్లు మీకు దూరంగా వెళ్ళిపోవలసింది. మీరు నన్ను ఎప్పుడు వదలలేదు ప్రభువా.
అండ్ మీరు అనుకుంటున్నారండి దేవుడు మిమ్మల్ని వదిలిస్తే ఎవడు పైసా పనికిరాడండి దేవుడు కూడా. ఇవాళ భ్రష్టులు అయిపోయిన వాళ్ళందరూ ఎవరండి? దేవుడు వదిలిస్తున్నోళ్ళే. దేవుడు నిన్ను కాపాడకపోతే ప్రపంచంలో ఎవడు నేను కాపాడలేడండి. అలాగే దేవుడు ఒక్కడుంటే చాలు, ప్రపంచం నీకు వ్యతిరేకమైన నిన్నేం చేయలేదు. గాఢాంధకారములో సంచరించిన ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికారాన్ని దండం నన్ను ఆదరించిన. అండి దావీదుని అందరూ వెంటదలుతున్నారండి, ఎవరు లేరు దావీదుతో. ఒంటోడు పాపం. కానువే రాశాడు అక్కడ, తిండి లేదు, బాధ. అండ్ ఆ రోజుల్లో చీకటి గృహంలోని భయంకరమైన ప్రదేశాల్లో దాగోవలసిన పరిస్థితి. అలాంటి స్థితిగతుల్లో రాశాడు ఆయన. గాఢాంధకారపు లోయలు అంటే మనకు తెలియదు అవి, కానీ ఆయనకి తెలిసేది. అనుభవించాడు దావీదు ఏంటి అనుభవించాడు? దేవుడు నాతో ఉన్నాడు అని అనుభవించాడు. నీవు నాకు తోడై ఉంటావు. ఏంటి వాళ్ళు ఆలోచించండి, దేవుడు మీకు తోడై అంటే మీరు ఎవరికైనా భయపడతాడా? ఎవరికి భయపడ్డాండి. నా వరకు నేను ఎవరిని భయపడిన ఎవరు లెగిచేయను కూడా. దేవుడు తప్ప ఎవరండి నీతో ఉంటాడు? ఎవడు ఉండడండి. నీ భ్రమ. మా అమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటాడు, నా భార్య ఉంటుంది, నా భర్త ఉంటుంది, అదే నీ భ్రమ అంతే. లోతు గారి భార్య మరి విశ్వాసరాలు అవిశ్వాసరాలు ఆవిడ. విశ్వాసరాలే మంచి ఆవిడే, కానీ ఏమన్నది? ఎందుకురా కావాలా? ఆ దేవుడిని దూషించేసి ఆ రోగాల నుంచి పైకి వచ్చానది అంతే. ఏంటి భార్య లేని నా మీద కోపడికండి. వాళ్ళ భార్యలు భర్తతోటి ఏంటి పెళ్ళినాడు ప్రమాణాలు చేస్తారు. వ్యాధి అందును, బాధ అందును, రోగం అందును నీతో ఉంటారా? ఏమంటారండి. భర్త అడుక్కునే పరిస్థితులు అంటే భార్య ప్యాకప్ అయ్యి వెళ్ళిపోదు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోదు. నువ్వు మళ్ళీ బాగా సంపాదించి ఇల్లుగుండి మళ్ళీ అన్నీ ఉన్నప్పుడు పిల్లలు వస్తానంటది అంతే. అవసరానికి లేదు. పేరెంట్స్ కూడా వచ్చేయమంటారు. ఎందుకమ్మా అలాంటి నువ్వు వచ్చేయమనే చెప్తారు వాళ్ళు కూడా. ఎప్పుడు మనతో రాడండి. ఇట్స్ బిగ్ ఎల్యూషన్ అండి. ఇదంతా ఒక మిథ్య అండి. అంతా మన భ్రమ అంతే. నాకు భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లడు ఉన్నాడు, అని భ్రమ అండి అంతే. మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. అదే యోబు గారు 1:21 చెప్తున్నాడండి. తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, మరలా దిగంబరని వెళ్ళిపోతాను. అనుభవాలండి మీకు ఎప్పుడు తెలుసు అంటానండి, కష్టం వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. కష్టం వస్తే చూసారా ఒంటరిగా. అలాంటి అనుభవాలు నాకు అనేక సార్లు ఎవడు ఉన్నాడండి నాతో కష్టంలో. నాకు ఎవరు లేరని చెప్తాను. నాకు యేసుప్రభు తప్ప నాకు ఎవరు లేరు. మనుషులు ఏంటండి, మనుషుల పరిస్థితి ఏంటండి, పెడితే పెళ్ళి కోరుతారు, తిడితే చావు కోరుతారు. ఏ నోరైతే నిన్ను ఇవాళ పొగిడిందో అదే నోరు రేపు నిన్ను తిడుతుంది. కనుక తన నాసికారంధ్రంలో ఊపిరికి వెళ్ళిన నరుని లక్ష్య పెట్టుటకు వాడు ఎపాటివాడు అంటాడు. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోవాలి. మళ్ళీ చదువుతానేది, విశ్వాసంలో దృఢంగా ఉండి, విశ్వాసంలో గట్టిగా ఉండాలా. సాతాను ఎదిరించండి. సాతాన్ని ఎదిరించని చెప్పాను కదా. ఆయన ఖండములుగా నరికి సముద్రంలో వేసేది. సాతాన్ని ఏం చేస్తావా నువ్వు అండి? సాతాన్ని నువ్వు నిలబడగలవండి. సాతాన్ని ఎవడు నిలబడలేడండి. నేను అదే నా జీవిత అనుభవాల్లో అనేకమైన ఒత్తిళ్ళు నాకు వచ్చినప్పుడు సాతాన్ని జయించే కృపదేవుడు నాకు ఇచ్చాడండి. నా అంతటి నేను గెలవలేను సాతాన్ని, నీ అంతటి నువ్వు గెలవలేవు. అదే చెప్తున్నాడు. తర్వాతమ్మా, ఆధ్యాత్మికతలో నిద్రపోక మెలకువగా ఉండండి. మెలకువగా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే భక్తి జీవితంలో నిద్రపోవడం, మెలకువగా ఉండడం, ఆధ్యాత్మికత, గాడ్లీనెస్. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను చెప్తున్నానండి, మీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు. వేకువజామున లేచి ప్రార్థన చేయని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక దైవసేవకుడు మాటగా మీరు తీసుకోండి. మీ కేసులో సంబంధం లేదు. అదేంటంటే పాస్టర్ గారు రాత్రి 1 గంట అయిపోతుంది డ్యూటీ నుంచి వచ్చేసరికి, మళ్ళీ తెల్లవారి 6 గంటల పరిగెట్టాలి డ్యూటీకి, ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే నేను మీకేం చెప్పలేనండి. మీరు అలా చేశారంటే చేశాను. నేను షిప్యార్డ్లో నేను 6 గంటలు అంటే 6 గంటలకు ఉండాలి. ఇక్కడలాకి అది లేటుగా వస్తే అవ్వదు. అక్కడ 6 గంటల తర్వాత తలుపులు వేసేస్తారు. ఎవరికి ఎంట్రన్స్ ఉండదు లోపలికి. 6 గంటలకి అక్కడ ఉండాలంటే నేను తెల్లవారు 4 గంటలు వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. వాళ్ళ ప్రభాకర్ నాడు బతికున్నాడంటే ప్రార్థన వల్లేనండి. నా ప్రార్థనే నా బలం, నా ప్రార్థనే నాకు శక్తి. దేవుడు నేను అడుగుతానండి, దేవుడు జరిగిస్తుంటాడు. నా ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయండి. ఒకటే మన శృంగారమైన దేవాలయం కావాలి తప్ప అన్ని దేవుడు నాకు జరిగిస్తున్నాడు, చూపిస్తున్నాడు కూడా. చదువు మళ్ళీ అదే, ఆధ్యాత్మికతలో నిద్రపోక. ఆధ్యాత్మికలో నిద్రపోవడం అంటే ఏంటండి? ఇంకొంతసేపు కురుకుతానులే, తర్వాత చేసుకుందాం ప్రార్థన. ప్రార్థన గురించి మీకు చెప్తానండి. ఒకరోజు మీరు ప్రార్థన చేయకపోతే వారం రోజులు చేయరండి. ఇంకా వారం రోజు ప్రార్థన చేయడం అయితే నెలంతా చేయరండి. నెలంతా ప్రార్థన చేయడం అయితే 2-3 నెలల వరకు కూడా చేయరు. చాలామందికి ప్రార్థన అంటే అంత టైం ఎక్కడ ఉంటుందండి ప్రార్థన చేయడానికి అంటారు చాలామంది.
ప్రార్థన అనేది ఏంటంటేనమ్మా ఊపిరి అనమాట, మన ఊపిరిది. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మానేసావో, ప్రార్థన ఎప్పుడైతే నీకు లేదు, నువ్వే ఇప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చినోడి వైపు, చచ్చిన దాని వైపు. తర్వాత జాగ్రత్తగా ఉండి స్వీయ నియంత్రణతో ఉండండి. స్వీయ నియంత్రణతో ఉండాలి. జాగ్రత్తగా ఉండండి అంటే కేర్ఫుల్గా ఉండాలి. అంటే సాతాను దగ్గర జాగ్రత్తగా ఉండాలి, సాతాను లాంటి మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మే పని లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండి స్వీయ నియంత్రణతో ఉండండి. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్. అండ్ ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కాఫీలు టీలు తాగనండి, నాన్ వెజ్ తినండి. ఓ పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామండి, చాలా పెద్ద ఆఫీసర్ అయినా, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళానండి. సార్ తాగానంటే కలెక్టర్ గారు బాధపడతారేమో తాగేస్తారు. నేను తాగనండి, కలెక్టర్ అయినా తాగను. నేను ఒక పేషెంట్ని దర్శించడానికి వెళ్ళాను. వాళ్ళు ఏమొచ్చి డ్రింకులు తెచ్చేద్దాం, అవి తెచ్చేద్దాం అంటారు. మీరు అలాగే కూర్చోండి, నేను చెప్పిన మాటలు వినండి. నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, మీ డ్రింకులు వద్దు, మీ ఏవి వద్దని చెప్పానండి. కొన్నిటితో నేను వెళ్తానండి, వెళ్తే నాకు అన్నీ తెచ్చిపెట్టేస్తారు. అలా చూస్తుంటాను అట్లు కాదు, కానీ నేను తీసుకోనండి. 10 అవగానే పడుకుని పోతాను, నాకు ఒకటి అనవసరం. నాకు 4 అవగానే లేచిపోతాను, అంతే. నా పని నేను చేసుకుంటాను. ప్రార్థన టైంలో ఫోన్ ఆపేస్తాను, ఫోన్ ప్రసక్తి ఉండదు. స్వీయ నియంత్రణ ఉండాలండి, ఒక డిసిప్లిన్ ఉండాలి. విక్టర్ ప్రభాకర్కి దండిగా ఉంటుందండి. నాకు ఫ్రెండ్సే లేరు, యేసుప్రభువే నా ఫ్రెండ్. మీరు నా పద్ధతిలో లేరు అనుకోండి, మీతో మాట్లాడి మీరు ఎవరైనా నాకు అనవసరం. మీ పద్ధతి నచ్చలేదు అనుకోండి, దూరంగా ఉంటాను, అంతే. ఒకరిని సంతోషపెట్టడానికి నీ ఆలోచనలు పాడు చేసుకోవద్దు. నేను రాసిన పుస్తకంలో హౌ కెన్ యు హ్యావ్ ద బెటర్ లైఫ్ అనే బుక్లో నీవు ఎలా మంచి జీవితం కలిగి ఉంటాను దాంట్లో రాస్తే ఏం రాశానంటే, నువ్వంటే ఇష్టం లేని మనిషిని సంతోషపెట్టడానికి నీ టైం వేస్ట్ చేయొద్దని రాశాను. నువ్వు వాడితో ఎంత టైం గడిపినాడికి ఎన్ని మంచి చేసిన అన్నీ తిని నేను తిడతాడు లాస్ట్కి. అలాంటి వాళ్ళతో మీరు టైం వేస్ట్ చేయకండి. నీకు ఒకసారి అర్థమైపోయింది అనుకోండి, వీడికి నీ వంట ఇష్టం లేదు, దూరంగా ఉండండి, వాడికి ఆడితో గోలేదే నీకు. నిన్ను ఏ స్థితిలోనే ఇష్టపడే ఒకే వ్యక్తి ఎవరండి? యేసుప్రభు అంటారండి. భార్య సంతోషపెట్టాలంటే దానికి అన్ని కావాల్సిన పనులు మనం చేయాలి. భర్త సంతోషపెట్టాలంటే వాడికి కావాల్సిన పనులన్నీ చేయాలి. స్నేహితుని సంతోషపెట్టాలంటే వాడిని సంతోషపెట్టే పనులన్నీ చేయాలి. వాళ్ళు మీరు ఏం చేయకపోయినా సరే, నేను దినాన్ని అది ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరు ఎప్పుడూ పరిశుద్ధులుగానే ఉన్నారు, మీరు ఎప్పుడు యోగ్యులుగానే ఉన్నారు ప్రభా. నేను యోగ్యంగా లేనప్పుడు కూడా మీరు నన్ను వదిలేదు ప్రభా. నేను మీకు దూరంగా వెళ్ళినప్పుడు కూడా మీరు నన్ను వదిలేదు ప్రభా. అన్కండిషనల్ లవ్ అండి దేవుడిది. నాకు ఇది చేస్తే నాకు చేస్తాననే దేవుడు కాదండి. ఎంత గొప్ప మాట వాడాడంటే దేవుడు, ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు. అండ్ ఇవాళ మనకి ఎంత గర్వంగా మాట్లాడుతాండి. నేను దానిలాగా పనికిమాలిందని కాదు, వాళ్ళగా నేను పనికిమాలినోడు కాదు. వాడి వెధవ, వాడు పనికిమాలినోడు, వాడి వ్యభిచారి, వాడు త్రాగబోతాను ఎన్ని అంటుంటాడు మనం. అంటే లోకానుసారుడైన స్వామీజీ ఏమన్నాడు అంటేనండి, పాపిని పాపి అండమే పాపం అన్నాడండి. టు కాల్ ఎ సిన్నర్ యాజ్ ఎ సిన్నర్ ఈజ్ అ సిన్. ఒక పాపిని పాపి అండమే పాపం అంటాడు. ఎవడు పాపి అండి? అందరూ పాపులే కదా. అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మళ్ళీ ఎక్కడొచ్చాడు పరిశుద్ధుడు, ఎక్కడొచ్చాడు మంచోడు, ఎక్కడొచ్చాడు అండి? ఎవడు మంచోడు లేడు, కానీ మనంతటి మనం మంచోళ్ళు అయిపోతాం. తర్వాత ప్రశాంతత మరియు వివేకంతో మనము హుందాగా ఉండాలి. మళ్ళీ కదా అదే మాట. ప్రశాంతత అంటే శాంతంగా ఉండాలి. పేరు శాంతమ్మ, శాంతం అసలే ఉండదు. ప్రశాంతత అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడ వస్తుంది ప్రశాంతత? ప్రయాసపడి భారం మోసుకొని కూర్చుని వారు లేరా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రశాంతత ఇస్తాను. దేవుడి దగ్గర ప్రశాంతత, మనుషుల దగ్గర ఎక్కడ వస్తుందండి? రాదు. చదవా. ప్రశాంతత మరియు వివేకం ఎప్పుడైతే లేదో నీళ్ళు పాడైపోతుంది, నీ బ్రతుకు ముందు పాడైపోతుంది. వివేకం అంటే, వివేకం దేంతో పోల్చాడండి? పాముల వలె వివేకులు, పాముల వలె నిష్కపటులు. పాముకి ఎంత వివేకం అంటారండి? పాము పరిగెడుతూ ఆలోచిస్తుంటుంది ఒకటే ఎంత జరుగుతున్నాడని. పాముకి చాలా జ్ఞానం ఎక్కువ అండి. పాము పుట్టలోకి వెళ్ళిపోతుంటుంది. ఆడనుకుంటాడు కొంత అమ్మాయికి వెళ్ళి తోక పట్టుకుని లాగా తెలిసినట్టు చేతి లాగొద్దురా దాన్ని అంటాడు. పాము పుట్టలోకి వెళ్తూ తన బుర్రను మళ్ళీ వెంటనే రివర్స్లో పెట్టి తోక కిందకి వెళ్తుంటే కానీ బుర్ర పైకి వస్తుంటుంది. నువ్వు ఇలా తోక పట్టుకుంటే టక్కుమని కాటేస్తుంది. పాము చాలా వివేకం. పాము ఎప్పుడు అనవసరంగా అందరూ కరదండి. అలాగే మేము మా స్నేహితుడు రాజులోళ్ళు
వాళ్ళు పెద్ద గార్డెన్స్ అనమాట. వాళ్ళు పెళ్ళి అయితే ఆ గార్డెన్లో అందరికి భోజనం వెళ్ళిపోయారు. ఆ పాము తక్కువని కనిపించింది. కుర్రాళ్ళు అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కుర్ర పావుని ఎట్టుకు వెళ్తారు. అదే దగ్గరికి వెళ్ళి సైలెంట్గా ఉండిపోయింది అనమాట. అక్కడ చెప్తున్న రాజుగారు చెప్తున్నా కూడా దగ్గరికి వెళ్ళకుండా అని చెప్పాడు. అంటే అది దగ్గరికి అది ఎప్పుడైతే ఒక దగ్గర ఆగిందో దానికి అర్థం ఏంటంటే స్ప్రింగ్లో ఇలా చుట్టుకుంటుందటండి. ఇలా చుట్టుకొని ఎవడైతే ఎదురుగా ఉంటారో ఆ టార్గెట్కి తోక మీద వెళ్ళి అడికి ఎగిరి పరుస్తుంది ఏంటండి. కనుక పాముకున్న వివేకం మనకు లేకపోతే మనం బ్రతకలేమండి. వివేకం లేని వాళ్ళు తిట్లు కాస్తుంటారు, వివేకం లేని వాళ్ళు రేపు ఏంటనేది ఆలోచన లేకుండా ఉంటారు. వివేకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చదువు మళ్ళీ ఆ మాట. ప్రశాంతత మరియు వివేకంతో మనము హుందాగా ఉండాలి. మనము హోందాగా ఉండాలంటే ఒక పెద్ద మనుషులాగా గౌరవంగా ఉండాలి. హోందాతనం ఎప్పుడు వస్తుందండి? మంచిగా జీవితేనే వస్తుంది, పనికి మాలిన వాళ్ళకి రాదు హోందాస్తాను. తర్వాత శోధనలో చిక్కుకోకుండా మెలకువగా ప్రార్థించండి. యేసుప్రభు గారు చెప్పారు ఈ మాట. అరే మీరు శోధనలో పడకుండా మెలకువ. నేను ప్రార్థనే చేయను పాస్టర్ గారు, ఇంక మెలకువ ఏంటంటే నేనేం చెప్పలేను. ఈ రెండు లేకపోతే వచ్చేది ఏంటమ్మా? శోధన. శోధన అంటే రకరకాల శోధనలు వస్తాయి, అనేకమైన రకాల శోధనలు. శోధన ఇలాగే ఉంటుందని అనుకోకండి. వెరైటీగా నిన్ను బట్టి నీ స్థితిగతులను బట్టి నీకు శోధన వస్తుంది. తర్వాత జాగ్రత్తగా ఉండండి. విశ్వాసంలో స్థిరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి అంటే బీ కేర్ఫుల్. ఏంటి చేస్తారు కదా, డేంజర్, అపాయం. 4400 volts అంటాడండి. జాగ్రత్తగా ఉండకపోతే ముట్టుకుంటే కాలు చచ్చిపోతారు. జాగ్రత్తగా ఉండండి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. తర్వాత ప్రార్థనలో స్థిరంగా కృతజ్ఞతాపూర్వకంగా మెలకువతో ఉండండి. ప్రార్థన చేయలేని వాళ్ళకి ఇది వర్తించదు. ప్రార్థనలు ఎలాగ ఉండాలండి? స్థిరంగా ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి మనకి డిస్కరేజ్మెంట్ వస్తుంది, ప్రతి వాళ్ళకి వస్తుంది, రాకపోవడం ఉంటుంది. ఒక్కొక్కసారి మన పనులు డిలే అవుతుంటుంది, డిస్కరేజ్మెంట్. ఒక్కొక్కసారి చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారు. ఎప్పుడు మానకూడదండి. ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉండాలి. దేవుడి దగ్గర ఏంటండి? అలక్ష్యం ఉండదు. దేవుడి దగ్గర ఆలస్యం ఉండదు. అంతే. నువ్వు అడిగిన వెంటనే దేవుడు చేసాడు, ఆయన టైంలో చేస్తాడు. కానీ నువ్వు అలిసిపోకూడదు, ప్రార్థన మానేయకూడదు. చదవమా. ప్రార్థనలో స్థిరంగా కృతజ్ఞతాపూర్వకంగా మెలకువతో ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం ఏంటండి? నేను ప్రార్థన చేస్తుంటాను, దేవుడు నాకు ఇచ్చేసాడని ప్రార్థన చేస్తాను. అంటే అలాగ ఉందా బైబిల్లో? చెప్పాడు కదా దేవుడు, మీరు అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నారని విశ్వాసం ఉంచండి. అండ్ ఇవాళ నేను ఇంత దృఢంగా ఎందుకు ఉన్నానంటే నాకు తెలుసు నేను అడుగుతున్నవన్నీ జరుగుతాయి, దేవుడు చేస్తాడు. అవి నా జీవితంలో చూసే నేను దేవుడి సన్నిధికి వెళ్తానండి. ఎందుకంటే నేను కోరుకుంటుంది మేళగాలు మెద్దులుగాలు కోరుకోవట్లేదండి. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు బలానమ్మకమైన నా మంచి దోషులైన నాన్నని కోరుకుంటున్నాను అంతే. ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ ద పీపుల్. నా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయనండి అనవసరమైన మనుషులతో, లోకానుసరం ఒక్క నిమిషం కూడా గడపను. ఫోన్లో కూడా అనవసరం గారితో నేను మాట్లాడినా. ఈ చాటింగ్లు గీటింగ్లు అంటే బుద్ధి లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు చేసే లోకానుసార్లు చేసే పనులు అవి. అసలు చేయనవి ఏంటి? పాట పాడుతాయి కదా, నా సమస్తం. ఏంటి సమస్తం దేవుడు? ఏంటి? నీ దేహము, ధనము, సమయమును సమర్పణ చేయము దేవునికి. అక్కడ పాట ఉంది. యూ టు గివ్. నీ దేహం అంతా దేవుడికి ఇవ్వాలి, నీ ధనం అంతా దేవుడికి ఇవ్వాలి, సమయం అంతా దేవుడికి ఇవ్వాలి. రెండోసారి ఆలోచన చేసిన 24 గంటలు ఎంత టైంను దేవుడితో గడుపుతున్నామండి? 24 గంటలు ఎంత టైం ప్రార్థనకి ఇస్తున్నాం, ఎంత టైం వాక్యం చదువుతున్నాం, ఎంత టైం లోకానుసారంతో గడుపుతున్నాం. దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. అండి. గుడి కోసం నేను కోట వేసుకొని ప్రసంగంలో నిలబడిపోతే నీ దైవజనుడి కాదు. నేను రోజు ఏం చేస్తున్నా అది కౌంట్ అవుతుంది. 24 గంటల్లో ఎంత టైం నేను దేవుడికి ఇస్తున్నా, ఎంత టైం ప్రార్థనలో గడిపా, ఎంత టైం వాక్యంతో ఉన్నా, అదే కౌంట్ అవుతుంది. చదువు మళ్ళీ. ప్రార్థనలో స్థిరంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక మెలకువ అంటే మన జీవితాల్లోని ప్రలోభాలు. ఆధ్యాత్మిక మెలకువ అంటే స్పిరిచువల్ అవేక్నెస్. ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి. లేకపోతే ఆధ్యాత్మిక మెలకువ అంటే ఏమిటి అంటే మన జీవితాల్లో ప్రలోభాలు అంటే ఇది ఇస్తాం అది ఇస్తాం. ఇవాళ గవర్నమెంట్ చెప్తుంది అదే కదా, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు. అవతల కూడా ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తారు. ప్రలోభాలు మరియు ప్రమాదాల గురించి. ప్రమాదాలు అండి. ఆధ్యాత్మిక మెలకువలు ప్రమాదాలు కూడా ఇంపార్టెంట్ అండి. ప్రమాదాలన్నీ ఎందుకు జరుగుతాయండి? నీకు దేవుడు ఏం చెప్పాడండి? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, నీ రాకపోకల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. రోగాలు నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? యేసు ప్రభువు ఉంటే రోగం నీ దగ్గరికి వస్తుందా?
యేసు ప్రభు ఉంటే దెయ్యాలు నీ దగ్గరికి వస్తాయా? రోగం వస్తుందంటే నువ్వు అర్థం చేసుకుని దేవుడికి దూరంగా ఉన్నది అర్థం చేసుకోవాలి అంతే. చదమ్మా. ప్రమాదాల గురించి దేవుడు మనల్ని శ్రద్ధ వహించడానికి, వీటి గురించి శ్రద్ధ వహించడానికి, పిలిచిన వాటి గురించి ఆధ్యాత్మికంగా మేల్కొని, పిలిచిన వాటి గురించి అంటే దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆ పిలిచిన వాటి గురించి ఏమంటున్నాడు? ఆధ్యాత్మికంగా మేల్కొని, ఆధ్యాత్మిక మేల్కొల్పు కలిగి ఉండి, అవగాహన మరియు అప్రమత్తంగా ఉండటం. 3 విషయాలు. ఆధ్యాత్మిక మేల్కొల్పు అంటే స్పిరిచువల్ అవేకింగ్నెస్. అంటే నువ్వు తెలిగేసి ఉంటావు, మాట్లాడుతుంటావు, కానీ స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. ఏంటంటే మీరు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే, సచ్చినుడు అన్నాడండి. ప్రార్థన చేయనుడు సచ్చినుడండి, వాక్యం చదవనుడు సచ్చినుడండి. బతికే ఉంటారు మీరు. అండ్ ఆదామావులు బ్రతికే ఉన్నారా లేదా? ఇచ్చిన దినమున చచ్చిపోయారండి ఆయన. వాళ్ళకి క్వశ్చన్ రావులుగా చచ్చిపోయావా మేము? బతికే ఉన్నారు ఆయన. కానీ దేవుడు ఏం చేయబడి తినదినాను మీరు చచ్చిపోయారు. చచ్చారా లేదా? చచ్చిపోయారు. ఎక్కడ చచ్చిపోయారు? ఇదే ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. స్పిరిచువల్లీ డెడ్. గుడికి వచ్చి మనం వెళ్ళిపోవచ్చు అండి. స్పిరిచువల్ డెడ్. ఎంతమంది శవాళ్ళకి గుడికి వచ్చి శవాళ్ళకి వెళ్ళిపోవచ్చు. గుడికి వచ్చిన తర్వాత దేవుడు నీ దగ్గర మాట్లాడాడా? ఒక వాక్యం తీసుకొని వెళ్తున్నావా లేదా? ఇక్కడ లేకపోతే నీ ఒక డెడ్ పర్సన్, చచ్చినోడమే. ఏమీ నీకు మార్పు లేదు ఇక్కడ. చదవమా మాట. ఆధ్యాత్మికంగా మేల్కొని, ఆధ్యాత్మిక మేల్కొల్పు. తర్వాత అవగాహన అంటే నీకు తెలియాలి ఈ మాట అంటే ఏంటవుతుంది, పని చేస్తే ఏంటవుతుంది, ఇది చేస్తే నా కుటుంబం ఏమైపోద్ది, ఇది చేస్తే నా బ్రతికేమైపోద్ది, ఆలోచన చేసుకోవాలండి. నేను ఎంత ఆలోచిస్తాను తెలియదు. ప్రతి దానికి ఆలోచించదు. తప్పులు ఎవడైనా చేయొచ్చు అండి, ఎవడైనా ఇష్టమని పని చేయొచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, వాటి జ్ఞాపకం, ఎవ్రీ రియాక్షన్ గివ్స్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. నువ్వు చేసే ప్రతి పనికి ఎవడు తప్పి దానికి క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, హిందువుడు, ముస్లిం అని ఏం లేదండి. భూమి మీద ఎవడైనా సరే నువ్వు ఏటి చేస్తున్నావో దానికి నువ్వు తప్పకుండా అనుభవించి తీరుతావు, లేకపోతే దేవుడు లేడు. ఇవాళ అందరూ క్రమశిక్షణకి ఎందుకు ఉంటారండి? ఏమంటే దేవుడు నాకు డబ్బు ఇచ్చాడండి, అధికారం ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడండి, ఎందుకు మర్యాదగా ఉంటారండి? ఎందుకు క్రమశిక్షణగా ఉంటారండి? తలంపులో కూడా చెడు చేయాలని ఆలోచన ఉండదండి. తలంపులో కూడా, మాటలో కూడా చెడు చేయాలని ఆలోచన ఉంటుందండి. నన్ను ఎవరు అడిగిన వాళ్ళు లేరు. నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకు చేయనంటే నన్ను అడిగే దేవుడు ఉన్నాడు, నాకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, నేను చేసే పనులకు శిక్ష ఇచ్చే దేవుడు నాకు. దైవ శాఖలకు ఎందుకు రోగాలు వస్తున్నాయండి? దైవ శాఖల కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయండి? వేషధారులో జీవిస్తున్నారు. దైవ భయం లేదు, వాళ్ళకి అవగాహన లేదండి. ఏంటి ఈ పని చేస్తే ఏంటవుతుందని అవగాహన ఉంటుంది. చేస్తావా పని? ఇది చేయడం వల్ల నాకు నష్టం వస్తుందంటే చేస్తావా? ఇది చేయడం వల్ల మేము గొడవలు పడతామంటే చేస్తావా? చెయ్యవు కదా. అవగాహన ఉండాలి, మరియు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఏంటంటే పాము పక్క నుంచి వెళ్ళిపోయింది, పర్లేదులే పాము నన్ను ఏం చేయదంటే ఊరుకుంటుందండి. అది ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి పాములకి అంటే భయపడతారా? భయపడరా? పాము అంటే అందరికీ భయం కదా. పాము కంటే భయంకరమైన జంతువు గురించి చెప్పాలా? తల నుండి పనికి అంటే పాముకి ఎక్కడ ఉంటుందట? యశం ఎక్కడ ఉంటుందట? తోక నుండి రుచికమనకొని. తేలికి ఎక్కడ ఉంటుందట? తోకలు ఉంటుందట. కలునకు నిలివెల్ల విషము గదరా సుమతి అంటాడు. మనిషికి ఒళ్ళంతా విషమే. పావుకు భయపడుతున్నారా? పావు కంటే భయంకరమైన వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. అదేంటండి పాస్టర్ గారు, మనిషిలో విషం ఉంటుందా? విషం ఉంటుందో లేదు మీకు తెలియాలంటేనండి సిటీస్లో మీకు తెలియదు. ఇవి పల్లెటూరు వెళ్ళండి, మనుషులు నడిచే దారి ఉంటుంది చూసారా, అక్కడ గడ్డి మాలదు. కారణం ఏంటంటే ఇటు విషం. ఇటు విషానికి గడ్డి చచ్చిపోతుంది. ఇటు విషానికి నేను చెప్పింది నిజం అబద్ధం అనుకుంటే ఇంటికి వెళ్ళిన మీ ఆయన కరిసేయండి, గట్టిగా కరిసేసి ఆ రక్తం కారుతుంటే కట్టుకోకుండా అది పట్టుకోండి, అలాగ చచ్చిపోతాడు గంట తర్వాత. పాము కంటే భయంకరమైనదండి నీ కాటు. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి వద్దా? ఎంత అప్రమత్తంగా ఉండాలంటే భార్య గరిచేస్తుందో, కుక్క గరిచేస్తుందో, పాము గరిచేస్తుందో, ఇవన్నీ ఫిజికల్ అప్రమత్తం అండి. దేహ సంబంధమైన అప్రమత్తం. ఇక్కడ స్పిరిచువల్ అప్రమత్తం ఏంటంటే సాతాను నిన్ను ఏం చేస్తాడండి, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. నేను సోషల్ మీడియాలోనే చూస్తున్నాను, ఒక అందాలమైన తల్లి దిగిందండి కారులో నుంచి. దిగడమే ఫోన్ పట్టుకొని చాటింగ్లు కొడుతుంది అనమాట. ఆ కారులో కూతురుందండి, మీరు చూసి ఉంటారు, ఇది వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఈ కార్లు ఫోన్ మీద అలా కొట్టుకుంటే ఆ కారు స్టార్ట్ వెళ్ళిపోతుందండి, ముందుకు వెళ్ళిపోతుంది. బ్రేక్ వేయలేదు అనమాట ఆవిడ. ఆ వెళ్ళిపోయి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది ఆ కూతురికి, చిన్నపిల్లకి. ఇవాళ ఇలాంటి పనికి మన తల్లి లేరనుకుంటున్నారా?
లేరనుకుంటున్నారండి? భ్రష్టు లేని తల్లులు అండి. దైవ భయం ఉండదు వాళ్ళకి. దైవ భయం ఉండదు, మనుషుల భయం ఉండదండి. ఒకరోజు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడండి? మెడ వంచుతాడు. మెడ వంచి ఎక్కడ తీసుకొస్తాడు? ముడుకుల మీదకి తీసుకొస్తాడు. ఏమండి, నా 71 సంవత్సరాల్లో పెద్ద పెద్దవాళ్ళు చూశానండి. చివరికి కుక్క సంవత్సరం చేసిన వాళ్ళు చూశానండి. ఎందుకు నేను ఇన్ని పాపాలు చేస్తున్నానని బాధపడుతూ చేసిన వాళ్ళు చూశానండి. షుడ్ వెరీ కేర్ఫుల్. ఏంటంటే ఉండాలమ్మా? ఆధ్యాత్మికంగా మేల్కొని, ఆధ్యాత్మిక మేల్కొల్పు ఉండాలి, అవగాహన ఉండాలి, మరియు అప్రమత్తంగా ఉండటం. లాస్ట్ అని అందులో మనం సిద్ధంగా జీవించినప్పుడు, మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో, మనం జాగరూకతతో మరియు మెలకువతో మరియు ప్రార్థనతో జీవించినప్పుడు మనకు వచ్చిన అవకాశాల్లో ఫలించగలుగుతాం. మనకి అవకాశాలు దేవుడు ఇస్తాడు, దాంట్లో నువ్వు ఫలిస్తాం. దానికి ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది ఏంటంటే, ఆపర్చునిటీస్ ఆర్ రేర్. ఆపర్చునిటీస్ ఆర్ రేర్. అవకాశాలు అనేవి అరుదుగా వస్తాయి. యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని వినియోగించుకో. అంటే చాలామందికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. నువ్వు పనికి మాలినడివే కానీ మంచి స్థితి ఇస్తాడు. నువ్వు పనికి మాలిన దానివే మంచి స్థితి ఇస్తాడు. ఉండలేరండి అక్కడ, ఉండలేరు అక్కడ. పరలోక రాజ్య మహిమల గురించి ఆ యొక్క కైలాష్ మాస్టర్ గారిది నేను ధ్యానిస్తున్నాను. మొన్న తల్లి కూతురులు ఇద్దరు పరలోక రాజ్యం వెళ్ళిపోయారట. తండ్రి ఏమొచ్చి నరకానికి పోయేట. వాళ్ళు పరలోక రాజ్యం నుండి చాలా బాధపడుతున్నారట. అటు దేవుడు అడిగాడట, ఎందుకు అలా బాధపడుతున్నారంటే, మా నాన్న నరకంకి వెళ్ళిపోయాడు ప్రభువా, మా నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చేయండి. చూస్తారా, చూడండి అని ఆ దేవదూతలు పంపించి వాళ్ళ తండ్రిని తీసుకురా అన్నాడట. అని తీసుకొచ్చాడు. పరలోక రాజ్యం తీసుకొచ్చేసరికి ఆ వెలుగుని, ఆ పరిశుద్ధ దూతను చూసి వాడు నేను ఎక్కడ ఉండలేను అని పారిపోతున్నాడటండి. ఏంటి ఈ మాటలు వినడానికి మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు. నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు. నువ్వు అయోగ్యమైన దానివైన అయోగ్యమైన వాడైన దేవుడు ఒక మంచి స్థితి ఇస్తాడు నీకు. కొంతమందికి ఆ స్థితిలో ఉండలేక, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, వానపురుగులు అందరూ చూసి ఉంటారు. వానపురుగులకి ఆ వర్షం కాలంలోనే రెక్కలు వస్తాయండి. నేను అట్లా చూసి అనుకుంటాను, కొంతకాలం ఎగరంటే ఒక కనీసం 24 hours అని ఎగరవే. ఆ కిరసనాయిల్ డిబ్బి దగ్గరికి వచ్చి రెక్కలు కాలిపోయే వరకు అది అలాగ మిరిసిపడుతుంటుంది. చాలామందికి మంచి స్థితి ఇస్తాడండి, మంచి భర్తని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి కుటుంబం ఇస్తే దాంట్లోంచి ఊడిపోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తాడు దేవుడు. అటండి ప్రతి మనిషికి లాంగ్ రోప్ ఇస్తాడండి. లాంగ్ రోప్ అంటే చేపకి గేలా వేస్తారు కదండి, సింగిల్ వేస్తాం, గేలా వేస్తాం. ఆ గేల వేసిన తర్వాత ఆ దాన్ని ఎర్రని పట్టుకుంటుంది చేప. పట్టుకొని ముళ్ళు దానికి ఇలాగా నోటికి వెళ్ళిపోద్ది. అది లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే, ఆ చేప పడిన వెంటనే దాన్ని లాక్కూడదండి. దానికి తాడు వదులుతుండాలి, ఆ నర వదులుతుండాలి. కారణం ఏంటంటే, గట్టిగా అయితే ఆ ముళ్ళుతో పాటు వెళ్ళిపోద్ది చేప. అలా వదిలిన తర్వాత చాలాసేపు విదిలించుకోవడానికి ట్రై చేస్తుండే. దాన్ని ఏంటంటే లాంగ్ రోప్. ఆ తాడు అలాగ వదలాలన్నమాట. కొంతసేపు అయ్యేసరికి చేప అలిసిపోద్ది అనమాట. అది అలిసిందని మనకి ఎలా తెలుసు అంటే, దారం స్ట్రైట్ అయిపోద్ది అనమాట. అప్పుడు వెంటనే లాగాలి, లేకపోతే మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ వస్తుంది. వెంటనే పైకి లాగాలి. లాంగ్ రోప్ అంటేనండి, నువ్వు చేస్తున్న వెకిలిచ్చి చర్యలు, నువ్వు భార్యను మోసగిస్తున్న కార్యాలు, నీ భర్తను మోసగిస్తున్న కార్యాలు దేవుడు అన్నీ లెక్క పెడుతుంటాడండి. 1 2 3 అని లెక్క పెడతాడండి. దాని భాషలో ఏంటంటే మారు 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 నై మారినసే మారేగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మంచితనాన్ని ఆసరాగా తీసుకోకండి. నా జీవితంలో అనేక మందిని చూశానండి, విర్రవీగిన వాళ్ళని, అడ్రస్ లేకుండా పోయారండి, అనేకలను చూశానండి. బీ కేర్ఫుల్. ఏమంటున్నాడండి అక్కడ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాల్లో ఫలించాలి నువ్వు. నా యవన ప్రాయంలోనేనండి నేను 26 years పెళ్లి చేసుకున్నానండి. కరెక్ట్గా 27వ సంవత్సరానికి సిటీలో ఒక నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. హార్వెస్ట్ లిప్స్ అని అమెరికా నుంచి వచ్చారు ఆయన. వెరీ కాస్ట్లీ ప్రోగ్రామ్ అండి. 1000 మంది యవనస్తులు పిలిచేవాళ్ళు. ఆ ట్రావెలే ఆ రోజుల్లో 1,50,000 ట్రావెల్ ఇచ్చానండి. ఈ కార్యక్రమం అంతా చేయాలి. సెయింట్ జాన్స్ చర్చ్లో విశాఖపట్నంలో అయిందండి. నేషనల్ లెవెల్లో వచ్చారు. అప్పుడు ఇదంతా ఎవరు ఆర్గనైజ్ చేయగలరంటే
అప్పుడు విజయ్ కుమార్ గారు అని బ్రదర్ మిషన్ చర్చ్ పాస్ట్ గారు అనమాట, ఆయన విక్టర్ ప్రభాకర్ని చేయగలనన్నాడండి. అప్పుడు అదంతా నాకు అప్పగించారండి. అది సుమారుగా 5 లక్షల పైన ప్రోగ్రామ్ ఆవేళ. ఎప్పుడండి అది? నేను అప్పటికి 27 ఇయర్స్. అప్పుడు సిటీలో ప్రముఖులందరూ దాన్ని కీ పర్సన్ ఎవరంటే పిడి ప్రసాదరావు గారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉండేవారు. ఆయనకి ఇలాంతా సిటీ వాళ్ళు ఉత్తరాలు రాశారు, ఈ చిన్నపిల్లవాడు ఈడు ఏం చేస్తాడు, ఇది నేషనల్ ప్రోగ్రామ్, పెద్దలందరూ ఇక్కడ చేస్తూ ఉంటే ఆయన ఆ లెటర్స్ అన్నీ నాకు పంపించి వాళ్ళకి రాసిన రిప్లై కూడా రాసి పంపించాడు. ఏంటంటే విక్టర్ ప్రభాకర్ ఒకటి చేస్తాడు, మీరు ఆయనకి సహకరించండి అన్నాడు. అంతే. నాకేంటొచ్చిందండి అవేళ అవకాశం వచ్చింది. అదే నా టర్నింగ్ అండి. అంతే. ఆ వ్యాలిడ్ నుంచి నా గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది సార్. అక్బర్ హక్ అని బిల్లీ గ్రేమ్ అసోసియేట్ సిటీ అంతా కలిసి కమిటీకి ఏర్పడే మీటింగ్ పెట్టారండి. నేను ఒంటరిగానే ఆయన మీటింగ్ నేను టెంపుల్ స్కూల్లో ఆర్గనైజ్ చేసిన ఒంటరిగానే. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని వినియోగించుకోవాలి. చాలామందికి ఏంటంటే అవకాశం పోయిన వరకు అర్థం కాదు. యూటిలైజ్ ఎవ్రీ ప్రివిలేజ్. బైబిల్ వివరణలోకి వెళ్తున్నానండి. నెంబర్ 1, ఉపదేశంలో గుర్తించుకోరుట. వింటామండి కానీ ఈ చెవులో వింటాం, ఈ చెవులో వదిలేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఉపదేశాన్ని గుర్తించుకో. ఎందుకు? బ్రతకాలనుకుంటే. బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 3 verse 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. నీవేలాగు ఉపదేశం పొందితివో, నీవేలాగు ఉపదేశం పొందేవో, ఎలాగు వింటివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని. ఇక్కడ కూర్చున్న నా సంగమా, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇంతకాలం, ఏటి వింటున్నారు ఇన్ని సంవత్సరాలు, జ్ఞాపకం చేసుకోండి. దానిని గైకొనుచు మారు మనసు పొందుము. మారు మనసు పొందండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. నేను దొంగ వలె వస్తాను. ఏ గడియను నీ మీదకి వచ్చేదను, గడియ నీ మీదకి వస్తాను. నీకు తెలియనే తెలియదు. విని వెళ్ళిపోవడం కాదండి, విని దాన్ని అనుసరించాలి. యేసు ప్రభు గారు చక్కని ఉపమానం చెప్పారు. నా గొర్రెలు నా స్వరము వింటాయి కనుక నన్ను వెంబడిస్తాయి. మనం వినే గొర్రెలుగా కాదని వెంబడించే గొర్రెలుగా ఉండాలి. ప్రభువు దిన విపత్తులు, ప్రభువు రాకడలో ఆ దినాన్ని జరిగే విపత్తులు, ఘోరమైన కార్యాలు. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినం దొంగ వచ్చినట్లు దొంగలా రాడు ప్రభు. అంటే అనుకోని గడిలో వస్తాడైనా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. ఆకాశాలన్నీ గతించిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అంటేనండి గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రం ఇవన్నీ కూడా లయమైపోతాయి. సూర్యుడు తన కాంతినివ్వడు. ఒకసారి ఆలోచించండి, ఖగోళాలన్నీ దేవుని ఆధీనంలో ఉంటాయండి. దావీదు గారు రాసి అంటాడు, సృష్టి జ్ఞానమును తెలియజేస్తున్నది, రాత్రికి రాత్రి బోధనలు తెలియజేస్తుంది. దావీదు గారు రాస్తుంటాడు, ఆకాశం మహాకాశంలు అంటాడండి. మీరు చూసారా లేదా? దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడండి. ఆకాశం మహాకాశాలు, జట్ట విమానాలు వెళ్తేనండి మనం పైకి వెళ్ళిపోతాం. అంతే, ఒక ఆకాశం నుంచి పైకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఆ కింద నుంచి చూస్తే, ఆ మీద నుంచి చూస్తే నీకు ఆ మేఘాలు మీద భాగం కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది. ఇంకా కొంత తర్వాత ఇంకా దాని మీద ఇంకో పైకి వెళ్ళిపోతుందండి. మనం ఇంకా పైకి వెళ్ళగా, లేకపోతే ర్యాకెట్స్ అయితే గెలాక్సీస్లోకి వెళ్ళిపోతాయి, అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఏమైపోతాయండి? లైవ్ అయిపోతాయి. ఒకసారి ఆలోచించండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగునా. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పరలోకాన్ని, గెలాక్సీస్ని, సూర్యచంద్ర నక్షత్రాల్ని, సముద్రాన్ని, సర్వ సృష్టిని కంట్రోల్ చేస్తున్న దేవుడు అండి. నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వలేడండి దేవుడు, నీకు ఒక చిన్న కానుక ఇవ్వలేడండి, నీకు ఒక మంచి భర్తను ఇవ్వలేడా, నీకు ఒక భార్యను ఇవ్వలేడా, నీకు మంచి ఒక ఇల్లు ఇవ్వలేడా? దేవుడికి అసాధ్యమైనది ఏముందండి? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడికి అసాధ్యమైనది ఏముందండి? ఒక 40 లక్షల మంది 40 సంవత్సరాలు పోషించిన దేవుడికి నేను పోషించిన కష్టమా?
మన దేవుని నమ్మమండి, మనుషుల్నే నమ్ముకుంటాం, మన మీద మనమే ఆధారపడుతుంటాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఒకసారి చదివి అంతా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. తర్వాత అండి వాదములకు దూరము. వాదాలకు దూరం అంటేనండి, కొంతమందికి బైబిల్ అంతా తెలుసండి, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఆర్గ్యుమెంట్ చేసిన కొంతమంది వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. మీరు మాట్లాడొద్దని వాక్యం చెప్తుందండి. ఆత్మానుసారులు ఆత్మకార్యములందును, శరీరానుసారులు శరీర కార్యములను లక్ష్మిస్తారు. అక్షరానుసారమైన జ్ఞానం మనిషిని రక్షించదు. చాలామంది మాకు ఎలా నిరూపించండి, అప్పుడు మేము యేసుప్రభువుని నమ్ముకుంటాం. ఆడు ఏం నిరూపించినా ఆడు యేసుప్రభువుని నమ్ముకోడండి. అర్థమైందండి. వాదాలు పెట్టుకోకూడదు. మీరు ఆడిని మార్చలేరు మీరు అండి. వాడు పునాదులు పాడైపోయాయి, వాటిని బట్టి మారుస్తాను అండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేరు. 1 తిమోతి 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, చదవమా. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ఏమండి, దేవుడు నీకు పని అప్పగించాడు. వేరే విక్టర్ ప్రభాకర్ ఈ పని చేయరా అని చెప్పాడండి. నేను దాన్ని కాపాడుకోవాలి. ఇది వదిలేసి నేను అలా పనుల్లోని ఈ పనుల్లో తిరిగే పరిస్థితి నాకు లేదు. దేవుడు ఏ పని చెప్పాడు అది నేను చేయాలి. దేవుడు ఏం చెప్పాడండి యోనాకి? నినివేకి వెళ్ళరా. క్వశ్చన్ లేదు అక్కడ. నినివేకి వెళ్ళాలి అంతే. వాడు నో 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 నినివేకి వెళ్తానని కొట్టి చంపేస్తారు. తర్షీషు దేవుడు అలాగే చెప్తాడు. ఇంకొకటిని పిలిచాడు, ఆడు మేడి పండ్లు ఏరుకుంటాడు. అరే ఉత్తర ఇరుషులేసుకి వెళ్ళి ప్రవచనం చెప్పరంటే అసలు నేను ప్రవక్తను కాదు, కనీసం వంశం నుంచి కూడా రాలేదని చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, వెక్టర్ ప్రభాకర్కి ఇక్కడ కూర్చొని మీ అందరికీ వర్తిస్తుందని. దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు చేయి. అక్కడ నీకు క్షేమం ఉంటుంది, అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు చెప్పిన పని నువ్వు వదిలిని పక్కకి వెళ్ళేవా, అవమానము, గాయములు, నష్టం జీవితంలో సంభవిస్తాయి. చదవా. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండండి. జ్ఞానం అంటే నేను ఫిలాసఫీ, ఎంఏ నాది ఫిలాసఫీ, తత్వశాస్త్రం. ఫిలాసఫీ యొక్క నిర్వచనం ఏంటంటే నల్ల పిల్లిని చీకటి గదిలో ఎతకడం, అదే ఫిలాసఫీ. మాకు ఒక ఫిలాసఫీ ఒక వాల్యూమ్ ఉంటుంది, ఒక బుక్, ఎంత బుక్ ఉంటుంది. ఆ బుక్ ఏంటి చెప్తుంది అంటే డౌట్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఆ పుస్తకం అంతా చదివితే ఏంటంటే అనుమానించాలట, అదే నిజమైన జ్ఞానం. భర్తను అనుమానించాలా, భార్యను అనుమానించాలా, ఫ్రెండ్ని అనుమానించాలా, అన్నీ అనుమానించాలంటాడండి. ఆ బుక్ అంతా చదివేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే నా భార్య అలా చూస్తుంది, ఏం చేస్తుందో, నా భర్త ఇలాగ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదేం చేస్తాడు, అలా వస్తుంది. లాస్ట్కి వెళ్ళేసరికి అండి ఆఖరి పేరలో ఏంటి రాశాడు ఏంటండి, డౌట్ మే నాట్ బీ ద రియల్ నాలెడ్జ్ అని రాశాడండి. అది ఏంటి రాశాడంటే అనుమానం అనేది నిజమైన జ్ఞానం కాకపోవచ్చు అని రాశాడండి. అప్పుడు ఏంటండి మనం బట్టలు చీపించుకొని బుర్ర పీకిసుకొని అదే నేను ఎంతగానో అనవసరంగా నా భార్యను అనుమానించానా. అందువల్ల ఏంటంటే మీరు ఎవరిని కూడా మార్చలేరు. అదే చెప్తాను లాస్ట్ చదివాం. అది విపరీత వాదములకు దూరముగా ఉంది. విపరీత వాదాలు ఉంటాయి కదా, నేను చెయ్యను, చేస్తే ఏంటి ఇలాగా అంటారు. వాటికి మీరు ఏమి కూడా మాట్లాడకండి, దూరంగా ఉండండి. ఇవాళ మీరు విలేజెస్కో ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా యేసుప్రభుని చెప్పగలరా? ఆడెన్ని ప్రశ్నలు వేస్తాడండి, అనవసరమైన ప్రశ్నలు వేస్తాడు. ఇంకోటి ఏంటంటే నాకు దేవుడు చూపించమంటాడు, చూపిస్తే నమ్మేసుకుంటాడండి, అసలు నమ్మడు. కనుక ఎవరితో వాదాలు పెట్టుకోకండి, మిమ్మల్ని మీరు అసహించుకొనిట. ఈ మాట అండి వినడానికి కొద్దిగా ఇదిగానే ఉంటుంది. నేను అంటానండి, నీ బ్రతుకు పాడైపోయింది అనుకోండి, నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకోండి, అర్థం ముందు వెళ్ళి నిలబడి నీకెన్ని చెడ్డ మాటలు వస్తాయి అన్నీ నిన్ను తిట్టుకో. నీ వల్లే నీ జీవితం పాడైపోద్ది, నీ వల్లే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు బాగుపడ్డావు అనుకోండి, అర్థం ముందు వెళ్ళి గొప్పడు రా, నువ్వు సాధించారని చెప్పుకో. నేను నీవు అసహించుకోవాలండి. అదేంటండి పాస్టర్ గారు మన గురించి మనకు ఒక చెప్పుకోవాలంటారా? యోబు గారు ఎవరండి? స్కాలర్, మేధావి. ఆయనకు ఒకరోజు దేవుడికి ఎదురుగా వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే ఏమన్నాడండి, నా జ్ఞానమునకు మించిన విషయాలు నేను మాట్లాడి తిని దేవా నిన్ను చూసిన తోడనే చచ్చిన వంటి వాడనైపోయాను.
బూడిదలో నా మోత పెట్టుకున్నాను అంటాడండి. అండి దేవుడికి దగ్గరికి వెళ్ళినంత వరకు మనం చాలా పెద్దోళ్ళకి కనిపిస్తామండి. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు కనిపించమండి. యూఆర్ జస్ట్ నథింగ్, యూఆర్ లెస్ దెన్ ఎ డస్ట్. ధూళి కంటే హీనుడు అండి. ఎవరండి? మీరు కాదు, నేను కాదు. సొలొమోను మహారాజు ఏమన్నాడండి? ఈ గడ్డి పువ్వు కంటే నువ్వు ఎక్కువగా అలంకరింపలేదు అన్నాడు. కోటీశ్వరులకి కోటాను కోట్లు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు పురుగు వంటి వాడి వెళ్ళరా అంటున్నాడు అండి దేవుడు. కనుక మనల్ని మనం అసహించుకోవాలండి. యెహెజ్కేలు 20:43. యెహెజ్కేలు 20:43. మీ ప్రవర్తనను నీ ప్రవర్తన మిమ్మును మీరు అపవిత్రపరచుకొనినా. చూడండి జాగ్రత్తగా, నీ ప్రవర్తన, యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ డీడ్స్, నేను నీవు అపవిత్రపరచుకొనినా, అపవిత్రపరుచుకున్నావే. మీ క్రియలన్నిటినీ, ఆ క్రియలన్నీ మనస్సులకు తెచ్చుకొని, అవన్నీ జ్ఞాపకం చేసుకొని, మీరు చేసిన దుష్క్రియలను బట్టి, మీరు చేశారు కదా నీచ క్రియలు, దుష్క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకుంది, మిమ్మల్ని మీరు అసహించుకోండి. అంటే నాకైతే ఒకరిని గద్దించే అర్హత నాకు లేదండి. ఒకటి ఎలాంటి అలాంటి అర్హత లేదండి. నా వరకు నేను ఏమనుకుంటానండి, పౌలు గారు ఏమన్నాడండి, నేను పౌలు గారి ప్రధాన పోయిపోతే నువ్వు నేను ఎక్కడ ఉన్నావండి. నేనైతే అక్కడ అడ్రస్లో లేదు. ఒకడికి హెచ్చరించే అధికారం నాకు లేదు, ఒకడికి వేలు ఎత్తి చూపించే అర్హత కూడా నాకు లేదండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మనల్ని మనం అసహించుకుంటే, మన బతికేటో మనకు తెలిస్తే నోరు రాదండి, పెగలదండి. ఒకళ్ళ ఇష్టానుసారం మాట్లాడడానికి నోరు రాదు. లాస్ట్ అండి, విశ్వాస హితవాక్య ప్రమాణము. విశ్వాస హితవాక్య ప్రమాణము 2 తిమోతి 1:13. క్రీస్తు యేసునందు ఉంచవలసిన, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, విశ్వాసము ప్రేమ కలిగిన వాడవై, కలిగిన దానవై, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను. వాక్య ప్రమాణాలు గైకొను. ఇదే లాస్ట్ అండి. మళ్ళీ చదవా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన. ఎవరు ఏంటంటే మనం యేసుక్రీస్తు, మనుషుల మీద కాదండి. అండ్ మనుషుల మీద ఎవరు నమ్ముకోకండి. మనుషులు మీకేం చేయరండి. మనుషులు నీకు సహాయం చేసినా ఎలాగుంటుంది అంటేనండి, ఎంగిలి మెతుకులు ఆకలి తీర్చు, చింకి కూడా చలి తీర్చదు. మనుషులు సాయంగా చూడకండి. ఇక్కడ ఏమంటున్నాడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన విశ్వాసము, నమ్మకము, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నీవు నా వలన వినిన, నీ పాస్టర్ గారు చెప్తున్నారు చూసారా, ఈ వినిన మాటల వలన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణాలు గైకోనండి. అండ్ మీ జీవితంలో బాగుపడాలంటేనండి, నేను నిశ్చయంగా చెప్తున్నానండి, యు ఆర్ ఇన్ ఎ గుడ్ చర్చ్. మొదటి సర్వీస్ అనండి, రెండో సర్వీస్, యు ఆర్ ఇన్ గుడ్ చర్చ్. ఇలాంటి మాటలు మీకు అన్ని సంఘాల్లో దొరకవు. ఇలాంటి మాటలు మీకు టీవీల్లో దొరకవు. సంఘాల్లో ఎలాంటి బోధలు ఉన్నాయంటేనండి, తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్నారు, వారు దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోయారంట. ఇంకా ఏమంటాడండి, వారు తమ కడుపులకే వాళ్ళు బోధ చేస్తున్నారంట. దర్ ప్రీచింగ్ ఫర్ దర్ బెలీస్. ఎవరు డబ్బులు ఇస్తాడో వాడికి అనుకోలేని బోధ చేస్తున్నారండి. ఆ బెలాబెన్ వాడు ఏం చేస్తున్నాడండి, దైవ సేవకులు చెప్పిస్తున్నాడు. వాడు వెళ్ళి ఇవాళ ఎంతమంది సేవకులు అమ్మబడుతున్నారండి ఇవాళ. డు నాట్ సెల్ యువర్ సెల్ఫ్. నేను అమ్ముకోవద్దు. నువ్వు మళ్ళీ చదువుతలేదే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన దానివై, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణం గైకొనుము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమైన ఆ దినాన్ని నాతో మా అందరితో మాట్లాడారు తండ్రి. మేమెలాగూ మీ కొరకు సిద్ధపడి ఉండాలి. అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు నాయన. మేము వినివారు మాత్రమే అందుక వినిన వాక్యమును గైకొనుచు మీలో సాగిపోయే బలమైన ఘనమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.